మీరు అడుగుతున్న కోరికల విషయంలో నిరుద్యోగ యువత తెలంగాణ మొత్తాన్ని కూడా నేను మాటిస్తున్నా, మీకు న్యాయం జరిగే వరకు మీ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళ్తా. అవసరమైతే ప్రభుత్వానికి నిరుద్యోగ యువతకు మధ్య ఒక వారధిగా పనిచేస్తా. ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు, ప్రభుత్వంలో మొత్తం ప్రపంచంలో కూడా యువత అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని దిస్తేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతను గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పాలకులు ఒక రాజకీయ కోణంలో కాకుండా, ఆర్థిక కోణంలో కాకుండా, సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్లో కూడా జరిగిన అవకతవకల మీద కోర్టులో వ్యవహారం నడుస్తుంది. కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక శాసనసభ్యుగా, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తప్పకుండా అందులో జరిగిన అవకతవకల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైతే అన్యాయం జరిగిందో నిరుద్యోగ యువతకు గ్రూప్ 1 సర్వీస్లో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా.